దోస విత్తనాల పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటా, చింతపండు, దోస విత్తనాలు, ఎండుమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి, తగినంత నూనె. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దోసకాయ విత్తనాలని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిరపకాయలు బాగా వేయించాలి. తర్వాత ఆ ప్యాన్లోనే టమాటాలు వేసి బాగా మగ్గనిచ్చాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసిన దోసకాయ విత్తనాలు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత దాంట్లో టమాటా వేసి బాగా మిక్సీ వేయాలి. కొంచెం చింతపండు వేసి బాగా మిక్సీ చేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ వేసి లైట్గా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ట్రెడిషనల్ దోస విత్తనాల పచ్చడి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.